రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించే కుట్ర కేటీఆర్ హరీష్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదే శ్రీనివాస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చిందనటం బీఆర్ఎస్ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని రిపోర్ట్ రాగానే నీటిని సముద్రంలోకి వదిలేశారన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని పలు గ్రామాల్లో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆదే శ్రీనివాస్. కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని మాట్లాడుతున్నారు. అసలు బుద్ధుండేలు మాట్లాడుతున్నారని చెప్పిన మాటను మీ ద్వారా ప్రజల ద్వారా అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎన్నడు, ఏ కాలంలో? చలికాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. చలికాలం పోయిన తర్వాత వచ్చేది ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వచ్చేది వానాకాలం. వానాకాలంలో వర్షాలు పడకపోతే కరువు వచ్చింది అప్పుడు పడతాం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని చెప్పని బుద్ధున్నోడు మాట్లాడి అడుగుతున్నారు హరీష్ రావు, కేటీఆర్. రోజు మేడిగడ్డలు ఉన్న 7-8 టీఎంసీల నీటిని ఎప్పుడు వదిలిపెట్టారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వదిలిపెట్టారా? మీ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు 40 రోజుల ముందు మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పిన తర్వాత మీరే ఆగే మేఘల మీద ఉన్న 7-8 టీఎంసీల నీటిని సముద్రానికి వదిలేసిండ్రు. మీ తప్పిదము, మానవ తప్పిదము. మీ మామనే ఇంజనీర్ చెప్పని 1,00,000 కోట్లు వృధా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు సముద్ర జలాలకు పంపింది మీరైతే. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు దానిపై విచారణ జరుపుతూ ఏ విధంగా రైతాంగాన్ని నీళ్లు ఇవ్వాలని చెప్పని ఆనాడు తుమ్మిడెట్టి దగ్గర మీరు ప్రాజెక్టు కడితే ఈ రోజు రైతులందరికీ ఉపయోగపడేది కదా. ఆ రోజు తుమ్మిడెట్టి దగ్గర మీరు ప్రాజెక్టు కడితే 1000 కోట్లే కరెంటు బిల్లు, ఈ రోజు 10,000 కోట్లు కరెంటు బిల్లు మీరు చేసిన నిర్వాహకానికి. అన్నారు 7 టీఎంసీలను వాడుకుందామంటే నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఢిల్లీకి వచ్చి సీపేజ్ వస్తుంది, ఆల్రెడీ పిల్లల నుంచి నీళ్ళు వస్తుంది, స్వయంగా అందరూ చూశారు. ఇది గిట్ట ఈ నీళ్లు తీసేపోతే అది ఈ అన్నారు బ్యారేజ్ కూడా కోల్పోతుందని చెప్పంటే బాధపడుతూ ఆ నీళ్లను కూడా వదిలేసే పరిస్థితి మీ నిర్వాహకం వల్ల కాదంటున్నాం, మీ తప్పిదం వల్ల కాదంటున్నాం. మీ తండ్రి కొడుకులు మామ అల్లుడు కూడా బలుకొని ఇంజనీర్లమని చెప్పి తెలంగాణ సొమ్మంతా ఈ రోజు వాగులో సముద్రంలో పోసినటువంటి మీరా మాట్లాడాలని చెప్పని సందర్భంగా మాట్లాడుతూ దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని సందర్భం కోరుతూ వీళ్ళ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా